Hi all, welcome back to Goli Soda. Today, we are talking about Bad Boys, Ride or Die, the fourth movie in the Bad Boys series. Will Smith మరియు మార్టిన్ లారెన్స్ మయామి డిటెక్టివ్లుగా మైక్ లోరే మరియు మార్కస్ బర్నెట్ తిరిగి వచ్చారు. వేగవంతమైన యాక్షన్, ఫన్నీ మూమెంట్స్, హృదయపూర్వక స్నేహంతో ఈ సినిమా నిండి ఉంటుంది. If you love buddy cop comedies, you don't want to miss this one. Hit that like button and let's dive in. బ్యాడ్ బాయ్స్ ఫ్రాంచైజీలోని 4వ భాగం 90ల కల్ట్ కాప్ కామెడీ జానర్ యొక్క రిఫ్రెషింగ్ పునరుజ్జీవనం. ఈ చిత్రం విల్ స్మిత్ యొక్క స్ట్రాంగ్ కంబ్యాక్ ను చూడవచ్చు. ఆ అద్భుతమైన సినీ స్టార్ ఎనర్జీని, స్మిత్ బ్రాండ్ హాస్యాన్ని, మానవత్వాన్ని ప్రదర్శిస్తూ మళ్లీ టాప్ ఫామ్ లోకి వస్తున్నాడు. నమ్మశక్యం కాని మార్టిన్ లారెన్స్ స్మిత్ ను అతని పిచ్చి చేష్టలలో పూరించడమే కాకుండా ఇద్దరి మధ్య ఉన్మాదాన్ని మరియు కెమిస్ట్రీని రగిలిస్తాడు. జాతిపరమైన హాస్యాన్ని అభ్యంతరకరంగా మార్చకుండా ఆయన మాత్రమే తొలగించగలిగారు. వారి పర్ఫెక్ట్ కామిక్ టైమింగ్ చూడటానికి ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు డార్క్ కామెడీ ఎప్పుడూ అలసిపోవు. గొడవపడే ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే హాస్యభరితమైన, హృదయపూర్వక హాస్యాన్ని కథ చాకచక్యంగా అల్లి తేలికపాటి రోలర్ కోస్టర్గా తీర్చిదిద్దింది. వయస్సు పైబడిన హీరోలు చెడ్డవాళ్లతో పాటు అధిక రక్తపోటు, షుగర్తో పోరాడుతుంటారు. ఈ పాత్రలలోని భావోద్వేగ కోణాన్ని కథ బయటకు తీసుకువచ్చినప్పటికీ ఏ దశలోనూ సినిమా అంతగా ఆకట్టుకోదు. యాక్షన్ సన్నివేశాలు థ్రిల్ మరియు ఉత్సాహాన్ని జోడిస్తాయి మరియు హాస్యం సముచితంగా అనిపిస్తుంది. ముఖ్యంగా 50 మంది ప్రధాన డిటెక్టివ్లు వయస్సు సంబంధిత సమస్యలతో పోరాడటం ఇది చూపిస్తుంది. తెరపై నటులు తమ వయసును, పాత్రలను, వారి శారీరక పరిమితులను చూడటం రిఫ్రెష్ గా ఉంటుంది. మగ స్నేహం మరియు సోదరభావానికి ప్రతీకగా బ్యాడ్ బాయ్స్, రైడ్ ఆర్ డై సెక్స్ మరియు నగరం యొక్క అత్యంత ప్రసిద్ధ గీతను పురుష దృక్పథం నుండి ప్రతిబింబిస్తుంది. బహుశా మన బ్రదర్స్ మన సోల్ మేట్స్ కావచ్చు. భార్యలు సరదాగా గడిపే మనుషులు మాత్రమేనా? ఈ ఏడాది అత్యంత వినోదాత్మక చిత్రాల్లో ఇదొకటి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫార్ వాచింగ్. See you for next video.